కురుక్షేత్ర మిస్టరీ. ఉడిపి రాజుకు ముందే ఎలా తెలిసేది? మహాభారత యుద్ధంలో దాదాపు 40 లక్షల మంది యోధులు పాల్గొన్నారని అంచనా. అంతటి భారీ సైన్యానికి ప్రతిరోజు 3 పూటలా భోజనం వండటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అయితే ఈ యుద్ధంలో అందరూ ఆయుధాలు పట్టి పోరాడుతుంటే ఉడిపి దేశపు రాజు మాత్రం ఒక విలక్షణమైన బాధ్యతను తీసుకున్నారు. అదే అక్షయ పాత్ర లాంటి వంటశాల నిర్వహణ. కాని ఇక్కడ అసలైన మిస్టరీ ఒకటి ఉంది. యుద్ధంలో రోజుకు లక్షలాది మంది చనిపోతుంటే వంట వృధా కాకుండా లేదా తక్కువ కాకుండా సరిగ్గా ఎంతమందికి వండాలో ఉడిపి రాజుకు ఎలా తెలిసేది? పురాణాల ప్రకారం ఈ మిస్టరీ వెనుక పరమాత్ముడైన శ్రీకృష్ణుడి చమత్కారం ఉంది. ప్రతిరోజు రాత్రి శ్రీకృష్ణుడు పడుకునే ముందు కొన్ని వేరుశనగ గింజలను తినేవారు. ఉడిపి రాజు ప్రతిరోజు కృష్ణుడు తిన్న గింజలను గమనించేవారు. ఒకవేళ కృష్ణుడు 10 గింజలు తింటే మరుసటి రోజు యుద్ధంలో 10,000 మంది వీరమరణం పొందుతారని అర్థం. ఆ సంఖ్యను బట్టి ఉడిపి రాజు మరుసటి రోజు వంటలో అంతమందికి తగ్గించి ఆహారాన్ని సిద్ధం చేసేవారు. శ్రీకృష్ణుడికి తర్వాతి రోజు ఏం జరుగుతుందో ముందే తెలుసు కాబట్టి ఆయన ఇచ్చే ఈ సంకేతమే సైన్ ఉడిపి రాజుకు ఒక లైవ్ అప్డేట్లా పనిచేసేది. దీనివల్ల 18 రోజుల యుద్ధంలో ఒక్క మెతుకు కూడా వృధా కాలేదని చెబుతారు. అందుకే ఉడిపి ఫుడ్ అంత పాపులర్. నేటికి మన దేశంలో ఉడిపి హోటల్స్ మరియు వంటకాలు అంత ప్రసిద్ధి చెందడానికి కారణం నాటి కురుక్షేత్ర యుద్ధంలో ఆ రాజు చూపిన అద్భుతమైన నిర్వహణా సామర్థ్యమే, మేనేజ్మెంట్ స్కిల్స్ అని చాలామంది నమ్ముతారు.